నంద్యాల మున్సిపాలిటీలో గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన చెత్త సేకరణ వాహనాలను క్లాప్ కార్యక్రమం ద్వారా ఏజెన్సీల నుండి నిర్వహణ చేపట్టడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఏజెన్సీలు పట్టణంలోని వివిధ వార్డులలో క్లాప్ వాహనాలతో చెత్తను డంపింగ్ యార్డుకు తరలించే కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. అయితే గత సంవత్సరం నవంబర్ నెల 23వ తేదీ వరకు మాత్రమే ఈ వాహనాల సేవలను సద్వినియోగం చేసుకోవడం జరిగిందని, వాటికి సంబంధించి మున్సిపాలిటీ చెల్లించాల్సిన రెంటును చెల్లించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ వాహనాలకు సంబంధించి ఫైనాన్సియర్స్ కు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించని కారణంగా వాహనాలను తరలించే కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. పెండింగ్ జీతాలు ఇవ్వాలి కదా, మా పెండింగ్ జీతాలు మాకు ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము అప్పట్లో అన్ని మున్సిపాలిటీల్లో కూడా క్లాప్ అనే ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసి ఆ ప్రోగ్రాం ద్వారా ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా వివిధ పట్టణాల్లో ఆటోలను ఏర్పాటు చేసి ఆటోల ద్వారా ఇంటింటికి చెత్త స్వీకరణ కార్యక్రమాన్ని అప్పుడు టేకప్ చేయడం జరిగింది. నవంబర్ 23 నుంచి ఆ రకంగా క్లాప్ ఆటోలు సక్రమంగా పనిచేయడం లేదు అని వాటిని గమనించి నవంబర్ 23 తర్వాత వారి యొక్క సేవలను నంద్యాల పట్టణంలో నిలిపివేయడం జరిగింది. ఆ సేవలను నిలిపివేసిన తర్వాత ఆ పర్టికులర్గా ఆ క్లాప్ ఆటోలకు సంబంధించిన ఏజెన్సీ వాళ్ళు ఫైనాన్స్ తీసుకొచ్చిన ఏజెన్సీకి డబ్బు చెల్లించకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు ఆ వాహనాలను వారు జప్తు చేయడం జరిగింది. దీంట్లో మున్సిపాలిటీకి సంబంధించిన ఎటువంటి ఆ వాహనాల మీద ఎటువంటి అధికారం కానీ మున్సిపాలిటీకి యాజమాన్య పాప కానీ ఏమీ లేదు. అవి కేవలం మున్సిపాలిటీలో రెంటల్ బేసిస్ మీద తిరిగిన వాహనాలు. ఆ రెంట్కు మనకు ఎవరైతే పెట్టారో ఆ ఏజెన్సీ వాళ్ళు బ్యాంకుకు డబ్బు చెల్లించకపోవడం వల్ల, ఫైనాన్షియల్ ఏజెన్సీకి డబ్బు చెల్లించకపోవడం వల్ల అవి ఇప్పుడు ప్రస్తుతం మన కార్యాలయంలో నిరుపయోగంగా సంవత్సరంన్నర నుంచి మన కార్యాలయంలో ఉన్నాయి. మరి వాటిని తీసుకోమని మనం పదే చెప్పినప్పటికీ కూడా వాళ్ళు తీసుకోలేదు. ఈరోజు కోర్టు ఆదేశాలతోటి ఫైనాన్షియల్ సంస్థ వాళ్ళు ఆ వాహనాలను తీసుకోవడం అనేది జరుగుతుంది. పురపాలక సంఘం నుంచి ఆ ఏజెన్సీకి చెల్లించాల్సిన బకాయిలు కూడా ఏం లేవు. వాళ్ళు నవంబర్ 23 వరకు పాక్షికంగా, అక్టోబర్ వరకు పూర్తిగా చేశారు. అక్టోబర్ తర్వాత నవంబర్లో పాక్షికంగా కొంతకాలానికి ఒక 7 రోజులకు మాత్రమే వాళ్ళు వాహనాలు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతవరకు కూడా లెక్క చూసి డబ్బు పురపాలక సంఘం నుంచి చెల్లించడం జరిగింది. మరి ఆ కంపెనీ వాళ్ళకి మున్సిపాలిటీ నుంచి ఎటువంటి డబ్బు బకాయి లేదని కూడా తెలియజేస్తారు.